నమస్తే వీధర్గుకు స్వాగతం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 డిసెంబర్ 20th ఆదివారం ఎపిసోడ్ నంబర్ 106 విచ్ ఇస్ ఫైనల్ ఎపిసోడ్ పై నా అభిప్రాయం ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలా స్పెక్యులేషన్స్, లీక్స్, డిస్కషన్స్ అన్నిటినీ దాటుకుని బిగ్ బాస్ ఫైనల్ డేకి వచ్చేసింది. లాస్ట్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ని చాలా ఎంటర్టైనింగ్గా డిజైన్ చేసిన స్టార్మా ఈ ఏడాది ఎలా చేస్తుందో ఏమిటో అనుకుంటూ చీఫ్ గెస్ట్ ఎవరు అనుకుంటూ ఆసక్తిగా ఎదురు చూసారు. మొదటి అండ్ చివరి పొజిషన్స్ అభి అండ్ హారిక అని ముందే ఫైనల్ అయినప్పటికీ మధ్యలో 3 స్థానాలు ఎవరై ఉంటారా అనే ఉత్కంఠ మాత్రం చివరి వరకు బాగానే కొనసాగింది. అన్అఫీషియల్ పోల్స్ లో ఎన్నిసార్లు ఇన్కాగ్నిటో మోడ్ లో పెడితే అన్ని ఓట్లు వేసుకోవచ్చు అని తెలిసిందే. సో మన ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి అందుకే వాటిని నమ్మలేమనేది మాత్రం సత్యం. మొత్తం మీద ఇన్ని ఆలోచనలతో మొదలైన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మాత్రం అదరగొట్టారు. యూజువల్ లాస్ట్ సీజన్ లాగే ఈ సీజన్ కూడా చిరంజీవి చీఫ్ గెస్ట్. సో ఈ రోజు ఎపిసోడ్ గురించి మాట్లాడితే అప్పటి వరకు ఒక లెక్క, బాస్ ఎంటర్ అయ్యాక ఒక లెక్క అన్నట్లుగా జీరో ఎంట్రన్స్ తో ఎపిసోడ్ మొత్తం ఫుల్ మారిపోయింది. ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ నింపేశారు చిరంజీవి. ఈ సీజన్ ఫినాలే ఎపిసోడ్ ది బెస్ట్ ఆఫ్ ఆల్ సీజన్స్ అని అనిపించడంలో ఏం సందేహం లేదనమాట. సో మొదట 5వ స్థానంలో హారిక, 4లో ఆర్యానా ఎలిమినేట్ అయ్యారు. సో 3వ స్థానానికి 25 లక్షలు ఆఫర్ చేస్తే సోహెల్ స్మార్ట్ మూవ్ తో అది అందుకుని బయటకు వచ్చేసాడు. దాంతో టాప్ 2 అభి అండ్ అఖిల్ గా నిలిచారనమాట. సో అభి విన్నర్ అండ్ అఖిల్ ఈజ్ రన్నర్ అప్. అయితే సోహెల్ 25 లక్షలతో బయటికి రావడంతో ఆ డబ్బును ప్రైజ్ మనీలో నుండి తీసేయడం మాత్రం అన్యాయం అనిపించింది. అభికి పాపం ట్రోఫీతో పాటు 25 లక్షలు మాత్రమే ప్రైజ్ మనీ వచ్చింది. అండ్ టీవీఎస్ తరపున ఒక అపాచీ బైక్ కూడా ఇచ్చారు. కానీ బట్ 25 లక్షలు పోవడం అనేది మాత్రం ఇట్స్ అ బిగ్ డ్రాబ్యాక్ ఫర్ అభి. అంటే జనరల్గా ఈ మనీ ఇలాగా ప్రైజ్ మనీలోంచి కట్ చేస్తారా లేదా అనేది నాకు తెలీదు. సో అలా కట్ చేయకుండా ఉంటే బాగుండేది. ఇదివరకు ఎప్పుడు కూడా ఆ మనీ ప్రైజ్ మనీలోంచి కట్ చేస్తామని అనౌన్స్ చేయలేదు. ఈ సీజన్లోనే అనౌన్స్ చేశారనిపించింది. సో మేబీ పాండమిక్ ఎఫెక్ట్ ఏమో అని అనుకున్నాను అనమాట. అండ్ విన్నింగ్ స్పీచ్లో అభి వాళ్ళ అమ్మగారు పిల్లలిద్దరిని, అంటే అభిని అఖిల్ని ఇద్దరిని కూడా మీ అంత గొప్ప వాళ్ళు అవ్వాలని దీవించండి అని కోరి తన మంచి అమ్మ మనసుని చూపించారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది అది. తర్వాత సోహెల్ ఏమో మొదట 25 లక్షల్లో 5 చారిటీకి 5 మెహబూబ్కి ఇస్తానని చెప్పన్నాడు. 15 తను ఉంచుకొని, సో మెహబూబ్ ఏమో తన 5 కూడా చారిటీకే ఇస్తానంటే మీరేమీ ఇవ్వద్దు, ఈ 25 నువ్వే ఉంచుకో, నేను 10 లక్షలు ఇస్తాను చారిటీకి మీ తరపున అని చెప్పి నాకు చెప్పారనమాట. సో దట్స్ ఎ గుడ్ గెస్చర్. అండ్ టోటల్ 35 వచ్చినట్లు సోహెల్కి, బట్ అభికి యాక్చువల్గా ఓన్లీ 25 వచ్చాయి అనమాట. సో మానిటరీ బెనిఫిట్స్ కింద చూసుకుంటే. సో ఇక చిరు వచ్చాక సోహెల్ కోసం హలాల్ గోష్తో బిర్యానీ వండించుకొని తెచ్చారు. మీరు ఆ చికెన్ మటన్ పెట్టలేదని చెప్పేసి బాధపడ్డారు కదా, అది చూసి సురేష్ గారు ఫీల్ అయ్యి తను పంపించారని చెప్పారనమాట. సో దాంతోపాటు సోహెల్ మీ సపోర్ట్ కావాలి నాకు అని అడిగితే సరే ఏం చేయమంటావు చెప్పంటే ఏదో ఆడియో రిలీజ్ కానీ అలాంటిది ఏదైనా ప్రమోషన్ కానీ అని అంటే అది నా చేతుల మీదుగా రిలీజ్ చేస్తాను, అదే కాకుండా మీ సినిమాలో ఒక గెస్ట్ రోల్ చేస్తానని చెప్పారనమాట. ఇక సోహెల్ కళ్ళనీళ్ళు పెట్టేసుకున్నాడు అంతా ఇది చూసి. అలానే ఆడియో రిలీజ్ కూడా నేనే చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. తర్వాత మెహబూబ్ మంచితనం గురించి ఇట్లా చారిటీకి ఇస్తానని 10 లక్షలు ఇస్తానంటే 5 లక్షలు ఇస్తానంటేనంటే నువ్వు నీ కోసం ఖర్చు పెట్టుకో, నువ్వు ఖర్చు పెట్టుకోగా మిగిలితే ఏమన్నా కొంత నువ్వు వేరే వాళ్ళకి ఖర్చు పెడితే నీ ఇష్టం అని చెప్పేసి అక్కడికక్కడే 10 లక్షల చెక్ రాసి ఇచ్చేసారు చిరంజీవి మెహబూబ్కి. సో అంతేగాక తనకి ఆల్రెడీ మెహబూబ్కి 2 సినిమాల ఆఫర్ వచ్చాయట, ఒక వెబ్ సిరీస్ ఆఫర్స్ కూడా వచ్చాయని చెప్పారనమాట. సో దట్ ఈస్ వెరీ గ్రేట్ గెస్చర్ ఫ్రమ్ చిరంజీవి అనిపించింది నాకైతే. సో దివీకేమో తన వేదాళం సినిమా రీమేక్ లో ఒక రోల్ ఇవ్వమని చెప్పాను, నీకు 7-8 నెలల తర్వాత షూర్గా కాల్ వస్తుంది అని చెప్పారనమాట ఆ సినిమా షూట్ స్టార్ట్ అయినప్పుడు. సో ఎటు వచ్చి పాపం అఖిలే కేవలం రన్నర్ అప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది, నో మానిటరీ బెనిఫిట్స్. సో అతను మనీ తీసుకుని వచ్చినా బాగుండేదేమో అనుకుని ఫీల్ అయి ఉంటాడు తర్వాత. బట్ తన మనీ తీసుకుని వస్తే తనే యాక్చువల్గా 3rd ప్లేస్లో ఉన్నాడు యాజ్ పర్ ప్రెడిక్షన్స్. తన మనీ తీసుకుని వచ్చినా తనకి ఉండేది. బట్ ఇతనైతే అఖిల్ అయితే ఫస్ట్ నుంచి కూడా నాకు టాప్ 2లో ఉండాలని చాలా అనుకుంటున్నాడు. కోర్స్ విన్నర్ అని అనుకున్నాడు అనుకోండి. సో ఆ విధంగా చూసుకుంటే ఈ మెట్ హిస్ డ్రీమ్ అని నాకు అనిపించింది అనమాట. సో విన్నర్ అయిన అభి కన్నా సోహెల్కే ఎక్కువ మానిటరీ బెనిఫిట్స్ రావడమే కాక తనకే రియల్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంటుందేమో అని, అంటే మన ఇంట్లో మనిషి అన్నట్లుగా జనం అందరూ ఓన్ చేసుకుని ఉంటారు అని చెప్పేసి నా ఫీలింగ్. అలాగే సింగరేణి ముద్దుబిడ్డ అనేది కూడా చానాళ్ళు అలా ఉండిపోతుంది అనుకుంటున్నాను మరి. సో ఇతను మంచి రోల్తో మంచి సినిమా కనుక తీయగలిగితే, మంచి కథతోటి మంచి ఎంటర్టైనర్ తీయగలిగితే కనుక ఇతను ఎంట్రీ కానీ మూవీస్లో కానీ బాగా నిలదొక్కునే అవకాశం ఉంది. సో అవి ఈరోజు ముఖ్యమైన హైలైట్స్. అండ్ చిరంజీవి ఎపిసోడ్ మొత్తం అసలు కుమ్మేశారు. ఒక్కొక్కరితో మాట్లాడటం కానీ పంచ్ లైన్స్ కానీ చాలా అదిరిపోయినాయి అనమాట. సో ఇట్ ఈస్ వర్త్ వాచింగ్ దిస్ గ్రాండ్ ఫినాలే. అంటే నేను యూజువల్గా స్టెప్ బై స్టెప్ రివ్యూ ఇస్తుంటాను కదా, అది వినడం కన్నా కూడా మీరు ఎపిసోడ్ హాట్స్టార్లో చూడటమే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. సో ట్రై టు spend some time
time and watch, and you will definitely get entertained with his punchlines and Nag and Chiru chemistry. సో బట్ ఏదైనా కానీ నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో వివరాల్లోకి వెళ్తే ఈరోజు గ్రాండ్ ఫినాలే. సో డాన్స్ సినిమాలో సూర్యన్న అనే పాటతోటి ఎంట్రీ ఇచ్చారు నాగు. తర్వాత మన రంగస్థలం మ్యూజిక్ తోటి ఎండ్ చేశారనమాట. నాకు ప్రతి వీకెండ్ కన్నా ఎక్కువసేపు డాన్స్ చేశారు, కానీ డ్రెస్సే కొంచెం ఆడుగా ఉంది అనిపించింది. తనకు కూడా అనిపించిందో మరి ఎవరైనా చెప్పారో తెలీదు. సో మళ్ళీ అలా ఈ డాన్స్ పర్ఫార్మెన్సెస్ బేసిక్ ఇంట్రడక్షన్ అయిన తర్వాత మళ్ళీ తను వెళ్ళి సూట్లోకి మారిపోయారు అనమాట. కొంచెం మంచి డ్రెస్ డీసెంట్గా ఉంది వేసుకొచ్చారు. సో తర్వాత లాస్ట్ సీజన్ ఫినాలేకి ఓట్లు 8 కోట్లు వచ్చాయట. ఈ సీజన్కి 15,65,00,000 ఓట్లు వచ్చాయట. దట్ వాస్ బిగ్ నెంబర్ అనిపించింది నాకు కూడా. సో దట్ ఆల్మోస్ట్ డబుల్ కదా. 19 మందిలో 14 మంది బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ పెర్ఫార్మెన్స్తో మొదలైంది. సో అందరూ పాటలకి డాన్స్లు వేసేసి అంతా కలిసి ఫైనల్గా ఫ్యామిలీ పాటకి డాన్స్ చేశారు. సో ఒక్కొక్కరికి బిగ్ బాస్ ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అని అడిగారు అనమాట. అందరూ బాగా మాట్లాడారు. సో గంగవ్వ అయితే రోజుకి 10-15 కార్లు వస్తున్నాయి, ఫోటోలు దిగటం యాస్టకు వస్తుందని చెప్తున్నారు అనమాట. స్వాతి ఆర్జీవితో వర్క్ చేసిందంటే జాగ్రత్త అని చెప్తున్నారు నాకు. నోయల్, అవినాష్ అండ్ అమ్మగారితో ఐ రెస్పెక్ట్ దెమ్ అని మా ముగ్గురి మధ్య సాల్వ్ చేసేసుకోవాలని చెప్పి సారీ చెప్పి ఐ లవ్ యూ మాస్టర్ అని చెప్పి సాల్వ్ చేసేసుకున్నాడు. అది పబ్లిక్లో అంటే అందరి ముందు స్టేజ్ మీద మాట్లాడి కొంచెం ఇన్సల్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు అక్కడే సాల్వ్ చేసుకోవడం మాత్రం చాలా మంచి గుడ్ గెస్చర్ అనిపించింది. నోయల్ బాగా నచ్చాడు ఆ పాయింట్లో. సో ఇందా చెప్పుకున్నాం కదా, మహబూబ్ 2 సినిమాలు ఒక వెబ్ సిరీస్ సైన్ చేశానని చెప్పాను. మహబూబ్ని ఇది గుంటూరు ఆ ఊరేగింపు అంతా వీడియోలు చూశానని చెప్పారనమాట నాకు. సో లాస్ట్ అండ్ మహబూబ్ కూడా అందరూ ఆల్వేస్ ట్రెండింగ్ అని చెప్పారు. అందరూ కూడా పాపులారిటీ పెరిగిపోయింది, అసలు బ్రహ్మాండం అని చెప్పేసి అన్నారనమాట. సో తర్వాత ఇంకా నెక్స్ట్ హౌస్లోకి తీసుకెళ్లారు. సో హౌస్లో కూడా అందరూ ఒక్కొక్కళ్ళు మంచి సాంగ్స్కి డ్యాన్స్ వేసి బాగా ఎంటర్టైన్ చేశారు. అందరూ కూడా మంచి గెటప్ బాగున్నాయి, మేకప్లు కూడా. సో అందరినీ కలిపేశాక బిగ్ బాస్ హౌస్ జర్నీ అంటూ ఏవి వేశారు. చాలా బాగుంది, అన్ని రకాల ఎమోషన్స్తో. ఇట్స్ సో బ్యూటిఫుల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అనిపించేస్తున్నారు ఎడిటర్స్ ఈ మధ్య. సో ఈ సీజన్ అంతా కూడా బాగానే చేశారు యాక్చువల్గా, మిక్సింగ్ మాత్రం. సో చాలా బాగుంది అనమాట, నాకైతే బాగా నచ్చింది. సో అందరూ ఇష్టమైన ప్లేస్ మార్చేయాలని చెప్పారు. అంతకుముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ బెస్ట్ విషెస్ చెప్పబోతున్నారంటూ అందరూ కూడా విషెస్ చెప్పారు. సో అఖిల్ వాళ్ళ అమ్మగారు, నువ్వు ఇక్కడ దాకా రావడం గ్రేట్ నాన్న, నేను ఏదైనా తీసుకోవడానికి రెడీ అని చెప్పి ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేసారు అనిపించింది నాకు. ఆవిడకి బయట అంతా సిచ్యువేషన్ చూస్తున్నారు కదా. సో అభి వాళ్ళ అమ్మగారు మాట్లాడుతుంటే మనం ఇంట్లో చెప్పుకోము, కానీ నీకు చెప్పాలనిపిస్తుంది అని చెప్పేసి లవ్ యూ, మిస్ యూ ఇట్లాంటివి చెప్పుకోనంటే ఎందుకు చెప్పుకోండి, నువ్వు రోజు నోట్ రాసి అమ్మకి చెప్పు విషయం ఇట్లాగా అని చెప్పి చెప్తున్నారనమాట. నాకు హరియానా కూడా ఇలా చెప్పుకో అని అంటే ఏం దొబ్బుడాయా అని అడుగుతున్నారు. నాకు చాలా బాగా కలిసిపోయారు వీళ్ళందరితో, హౌస్ మేట్స్ తోటి అనిపించింది నాకు. సో తర్వాత హారిక వాళ్ళ అమ్మగారు, సోహెల్ వాళ్ళ నాన్నగారు మాట్లాడారు. ఏంటి సోహెల్ కార్ఖానా అంటుంటే నాన్న ఉన్నారు సార్ అని చెప్తుండ సోహెల్. సో అఖిల్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఫేవరెట్ ప్లేస్ హారికనేమో పూల్ పక్కన బెంచ్ ఉంది కదా, అది నా ఫేవరెట్ ప్లేస్ అని తీసుకెళ్తా అంటే ఓకే నేను చెప్తాను తీసుకెళ్ళిపో అని చెప్పన్నారు. సో అభినేమో మెజ్నైన్ ఫ్లోర్ ఏరియా, నేను ఇక్కడే చిల్ అవుతా అంటే నువ్వు అక్కడేంటి ఎక్కడైనా చిల్లే కదా నాకు. సో సోహెల్ అండి కిచెన్ అంటే మటన్ చికెన్ డ్యాన్స్ చేయించారనమాట. అక్కడ హరియానా స్మోక్ ఏరియా పక్కన ఒక అరుగు ఉంది. సో అక్కడ ఏ క్యూబ్ డి స్క్వేర్ అని రాసింది. అవినాష్, హరియానా అమ్మగారు అండ్ డి స్క్వేర్ అంటేనేమో దివి అండ్ దేవి అని. సో టైమ్ టు ఎలిమినేట్ అని చెప్పేసి 1 అని చెప్పి అందరినీ ఏంటి మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మేము ప్రేక్షకుల డెసిషన్ ఏదైనా కూడా యాక్సెప్ట్ చేస్తాం అన్నట్లుగా చెప్పారనమాట. సో అఖిల్ టాప్ 2 అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పాడు. పదే వాళ్ళ పేరెంట్స్ మాత్రం బయట సీన్ తెలుసు కాబట్టి కాస్త టెన్షన్ పడుతూ ఉన్నారనమాట. ప్రణీత సుభాష్ డాన్స్ మెడలీ వచ్చింది, చాలా బాగుంది, షీస్ క్యూట్. సో తర్వాత ఫస్ట్ ఎలిమినేట్ చేయడానికి అనిల్ రావుపూడి లోపలికి వెళ్ళారు. F2 నాకు ఫేవరెట్ మూవీ అట, బిగ్ బాస్ ప్రతిరోజు ఫ్యామిలీతో సహా కూర్చొని చూస్తానని చెప్పారు అనిల్. నువ్వు మహేష్ సినిమా షూటింగ్ కూడా ఆపేసి వెళ్ళి చూసావట కదా మొన్న ఎప్పుడో అని చెప్తున్నారు. మహేష్ చెప్పాడు నాకని చెప్పి చెప్తున్నారు. కొన్ని ప్రశ్నలు ఇచ్చి మీ స్టైల్లో అడగండి కంటెస్టెంట్స్ని అని చెప్పి అడిగారు అనమాట. నవ్వించడం వరకు ఓకే, కానీ ఎలిమినేట్ చేసి తీసుకురావడం కష్టం. సో మీకు ఎవరు బెస్ట్ అనిపిస్తే వాళ్ళకి చెప్పండి ఆ పని అంటే మెహరీని పిలిచారనమాట. హనీ ఈజ్ ద బెస్ట్ కదా అనుకుంటూ తను పిలిచారు. సో 100 రోజుల తర్వాత ఫస్ట్ టైం ఒక గెస్ట్ లోపలికి వెళ్తున్నారని చెప్పారు. సో అది కరెక్టే. సో 100 days అసలు వాళ్ళు ఇంకొక మరో మనిషితో కాంటాక్ట్ అనేది లేకుండా ఉన్నారు. సో నాకు హౌస్లో ఉండాలని ఉంది అని అంటే అనిల్, సరే నీ బదులు ఎవరు వస్తారు కనుక్కో అంటే హీరోగా ఛాన్స్ ఇస్తే నేను వచ్చేస్తాడు సోహెల్. వీడియో రెడీగా ఉన్నాడు పాపం. సరేదా అని తీసుకెళ్తే నిజంగా వెళ్ళిపోతున్నాడు సోహెల్. సరే లైఫ్ సెట్ అయిపోయి ఆఫర్ సార్ అని చెప్పి అనిల్ రావుపూడి సినిమాలో హీరో అంటే ఇంకేం కావాలి. ఇవి కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడిగారు, బాగానే చెప్పారు అందరూ ఫన్నీగానే. కొంచెం అది లెమన్ జ్యూస్ అను కరెంట్
కరేలా జ్యూస్ 2 తీసుకొచ్చి తాపిచ్చారనమాట. ఏదో ఒక ఆన్సర్కి సోహెల్ కరేలా జ్యూస్ తాగడానికి ఇబ్బంది పడుతుంటే ఏదో కళ్ళు మూసుకొని అది అనుకుని ఆ డ్రింక్ అనుకుని ఈ డ్రింక్ తాగి అని చెప్పి అనిల్ సలహా ఇస్తున్నాడు. తర్వాత ఎవరైనా హౌస్ మేట్ని కొట్టాలనుకున్నారని అడిగారు అనమాట. అఖిల్ అండ్ సోహెల్ ఇద్దరు ఒకరి పేరు ఒకరు చెప్పుకున్నారు. వీళ్ళిద్దరు కొట్టుకోవడం గురించి నేను చెప్తాను సార్ అని చెప్పి అనిల్ యాక్ట్ చేసి చూపించారనమాట. భలే ఉంది ఫన్నీగా. సో అరగంట ముందు కూడా కొట్లాడుకున్నారు సార్ అని చెప్తున్నా హారిక పాపం. సో అభిని నీకు ఎందుకు ఇంగ్లీష్ వస్తుందని అంటే అని అడిగారు. హరియానానేమో ఎందుకు పడిపోయావని అడిగారు. సోహెల్నేమో నీకు జిఫ్లు వచ్చాయని చెప్పేసి చెప్పారు తన ఎక్స్ప్రెషన్స్ అన్ని. అఖిల్నేమో 11th 12th వీక్ నుంచి మొత్తం మారిపోయాడు. మా ఫస్ట్లో అంతా కొంచెం మా అమ్మాయిలు ఏంటి అన్న టైప్లో యాంటిట్యూడ్ చూపించేవాడు. తర్వాత లాస్ట్ 2 weeksలో మాత్రం ఫుల్ లవర్ బాయ్ అయిపోయాడని చెప్పారు. సో తర్వాత మా అమ్మాయి దేత్తడి అని నీకే ఓట్స్ వేస్తుందని చెప్తున్నారు అనమాట హారికకి. సో అనిల్ అబ్జర్వేషన్ అంతా మెచ్చుకున్నారు, ఆశ్చర్యపోయారు అనమాట. అరే వా మీరు చాలా బాగా చూస్తున్నారు, చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పేసి. సో ఇలా మాట్లాడుకుంటుంటే ఇంకా నాకు వచ్చి ఎలిమినేషన్ ఎవరికి ఎవరు మాట్లాడకండి అని అందరినీ బ్లైండ్ ఫోల్డ్ చేసి మెహరీనికి ఏం చేయాలో తెలుసు అంటే తను ఒక్కొక్కరిని కదిలిస్తూ ఉందన్నమాట. అఖిల్ని ముట్టుకున్నప్పుడు చూడాలి అసలు అఖిల్ రెస్పాన్స్. ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు పాపం. సో మెహరీన్ హారికని తీసుకొచ్చింది. తన్నే ఒక బాస్కెట్లో పెట్టారు, క్రెయిన్తో పైకి లిఫ్ట్ చేసి తీసుకెళ్లారు అనమాట హౌస్ నుండి బయటికి. ఓ వావ్ మామూలుగా పిచ్చక్కలేదు, అది స్టైల్ అనిపించింది నాకు ఇది చూస్తే. చాలా వెరైటీగా ఉంది. హారిక ఎలిమినేట్ అయిన దానికన్నా ఈ లిఫ్ట్ ఆఫ్కి చాలా సర్ప్రైజ్ అయింది అనమాట. మనల్ని కాస్త డిసప్పాయింటెడ్ హారిక వచ్చిందని పాపం బాధపడింది. సో హారిక ఆన్ స్టేజ్ ఫుల్ గంతులు వేసేస్తూ తెగ డాన్స్ చేస్తుంది. ఐఎమ్ సూపర్ హ్యాపీ, నేను ఇక్కడ టాప్ 5కి వచ్చాను అదే చాలా అన్నట్లుగా చాలా హ్యాపీ ఫీల్ అయింది అనమాట. సో తర్వాత నెక్స్ట్ ప్రణీతకి 10 లక్షలు ఇచ్చి కన్విన్స్ చేయండి హౌస్లో అని చెప్పేసి పంపించారు. నాకు సార్ కన్నా ప్రణీత బాగా కన్విన్స్ చేసిందేమో అనిపించింది అనమాట. ఈ డబ్బులు ప్రైజ్ మనీలో మైనస్ చేసిస్తారని చెప్పారు ఇప్పుడే. కానీ నాకు ఎవరూ ఒప్పుకోలేదన్నమాట. 4th పర్సన్ని ఎలిమినేట్ చేయడానికి లక్ష్మీరాజ్ వచ్చింది. సో వెళ్ళిపోయింది ప్రణీత డబ్బులు తీసుకుని. సో ప్లాట్ఫామ్ మీద ట్రాఫిక్ లైట్స్ ఉన్నాయి, రెడ్ సేఫ్ అండ్ గ్రీన్ ఎలిమినేట్ అని చెప్పారు. లక్ష్మి బజర్ ప్రెస్ చేయాలి. సో అభి, అఖిల్, సోహెల్ అండ్ వీళ్ళ ముగ్గురు సేఫ్ అయ్యారు. హరియానా 4th ప్లేస్లో ఎలిమినేట్ అయిపోయింది అనమాట. అఖిల్ సేవ్ అయినప్పుడు మోనల్ రియాక్షన్ అసలు సూపర్ ఉంది. సో క్యూట్ అనిపించింది అనమాట. సో హరియానా స్టేజ్ మీదకి వచ్చింది. ముగ్గురికి మైక్ ఇస్తే నీ బోల్డ్నెస్ కి, ప్రతి టాస్క్ కి, నీ ధైర్యానికి, అది ఇది అన్నిటికీ అని చెప్పేసి చేసింది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ గేమ్ అని చెప్పింది. సో అవినాష్ పోయాకే సన్నగా అయ్యాను, తినిపించేవాళ్ళు లేక అని చెప్తుంది. నీకు అమ్మాయిలు చాలా మంది ఉన్నారమ్మా అని చెప్తున్నారు ఇద్దరు కూడాను. నువ్వు గెలిచేవారు అనా అని చెప్తున్నాడు సోహెల్, అదే అవినాష్. సో అమ్మగారు వచ్చిన రోజే కప్ తీయకుండా వెళ్ళాను అని చెప్పావు, నేను అందుకే వచ్చా అని చెప్పేసి చెప్పారు. నా మైండ్లో మాత్రం నువ్వే విన్నారు అని చెప్పారు అన్నమాట అమ్మగారు వచ్చేసి. సో తర్వాత హరియానా 4thలో బయటకు వచ్చాక అఖిల్ వాళ్ళ అమ్మగారు కాస్త రిలీఫ్గా కనిపించారనిపించింది. అప్పటి వరకు అఖిల్ వాళ్ళ అమ్మగారు కొంచెం టెన్షన్ పడుతూనే ఉన్నారు. అంటే అఖిల్ 4th ప్లేస్లో వచ్చేస్తాడు బయటికి అని అందరూ అనుకుంటున్నారు కదా. సో అందుకని కొంచెం టెన్షన్ పడుతున్నారు. అండ్ టాప్ 3లో ఉంటే ఒక ఎత్తు, కానీ 4thలో వచ్చేస్తే అఖిల్ కూడా తట్టుకోలేడు అనిపించింది. బట్ ఆఫ్ కోర్స్ 2nd ప్లేస్కే తట్టుకోలేకపోతాను. సో తర్వాత మెహరీన్ మెడ్లీ చేసింది. చాలా మంచి డాన్స్ నెంబర్స్ తీసుకుని చేసింది, బాగుంది. తర్వాత నెక్స్ట్ 20 లక్షల సూట్ కేసు ఇక్కడే ఒక వాల్ట్ ఉంది టీవీ పక్కన. సో దాంట్లో ఉందన్నమాట. సో సోహెల్ కొంచెం ఇంక్లైండ్ గానే ఉన్నాడు, కానీ పూర్తిగా ఎవరు ముందుకు రాలేదన్నమాట. దానికి ఇంకో 5 కలిపి 25 చేశారు. సోహెల్ సరే ఇంకా నేను తీసుకుంటాను సార్ అని చెప్పాడు అనమాట 25 లక్షలు చేసేటప్పటికి. సో ఫ్యామిలీ సలహా అడిగితే అఖిల్ వాళ్ళ అమ్మగారేమో అభి వాళ్ళ అమ్మగారు విన్ అవుతాడనే కాన్ఫిడెన్స్ చూపించారు. సోహెల్ వాళ్ళ నాన్నగారు మాత్రం మరో మాట మాట్లాడకుండా లీలో బేటా అని చెప్పేస్తారు డైరెక్ట్ గా. వాళ్ళ తమ్ముడు మాట్లాడుతూ అందులో నువ్వు 10 లక్షలు ఆర్ఫనైజ్ కి ఇస్తానంటేనే తీసుకో అంటే సోహెల్ కూడా ఎస్ ఓకేరా అని చెప్పాడు. సో అభి వీళ్ళని హౌస్ మేట్స్ అడిగితే అభినేమో ప్రేక్షకుల డెసిషన్ కి వాల్యూ ఇస్తానని చెప్తే అఖిల్ ఏమో సార్ డబ్బులు బ్యాంక్ లోన్ పెట్టుకుని తెచ్చుకోవచ్చు సార్, కానీ ప్రేమని పొందలేము, ఐ వాంట్ దట్ లవ్, సో నాకు ప్రేక్షకులు ఏం డిసైడ్ చేస్తే అదే అని చెప్పాడు అనమాట. సో సోహెల్ మనీ తీసేసుకుని 3rd ప్లేస్ లో బయటకు వచ్చాడు. సోహెల్ ఆన్ స్టేజ్. సో నాకు సార్ అసలు గట్టిగా హగ్గిచ్చేసి పైకి ఎత్తుకున్నారు, సూపర్ అసలు. బాబాయ్ నాగుని చూస్తే ఆమె ఓన్లీ లుక్స్ కి మాత్రమే ఫిట్ కాదు, ఆయన నిజంగా కూడా ఫిట్ అని చెప్పేసి అనిపించింది అన్నమాట నాకు చూస్తే. సో చాలా అంటే సోహెల్ అక్కడ మామూలు మనిషి కాదు కదా, చాలా బరువు ఉంటాడు. సో చాలా స్ట్రాంగ్ కూడా కదా. సో దట్ ఈస్ వెరీ గుడ్ గెస్చర్ అనిపించింది. సోహెల్ కథ వేరుంటది అని మొత్తం బిగ్ బాస్ కథే మార్చేసావు కదా అని చెప్పాను అంటున్నారు నాకు. సో ఇప్పటి వరకు కూడా ఎవరు డబ్బులు తీసుకున్నట్టు తెలియదు నాకు. అంటే నాట్ ఓన్లీ ఇన్ తెలుగు బిగ్ బాస్, అదర్ లాంగ్వేజెస్ లో కూడా నాకు ఎవరు తీసుకున్నట్టు తెలియదు అనమాట. సో మేబీ ఎవరైనా తీసుకుంటే ఉండొచ్చు, నాకైతే తెలీదు. సో సోహెల్ ఈజ్ లైక్ అ బాయ్ నెక్స్ట్ డోర్. అంటే ఎంత అంటే నేను ఇంకా చాలా మంది అనుకున్నాం, అంటే అరే వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్తే ఏదో లాభం ఉండేది కదా అని. మెయిన్ గా లాస్ట్ సీజన్ లో అయితే బాబా గారి విషయంలో కూడా చాలా అనుకున్నాను నేను, ఇలా తీసుకుంటే బాగుండేది కదా అని చెప్పేసి. అంటే ఒక సగటు మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఆలోచిస్తారో సోహెల్ అలాగే ఆలోచించి చాలా మంచి పని చేశాడు అనిపించింది అనమాట. దట్స్ రియలీ బ్రిలియంట్ మూవ్ ఈ రోజు సోహెల్ చేసింది మాత్రం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ తన డబ్బులు అంటే తను 25 లక్షలు తీసుకుంటే అందులో 25 లక్షలు టోటల్ ప్రైజ్ మనీ నుంచి కట్ చేసి అభికి ఓన్లీ 25 లక్షలు ఇచ్చారనమాట. సో దట్ ఈస్ బ్యాడ్ ఆన్, అంటే
బ్యాడ్ అంటే బ్యాడ్ కాదు, అదే ఇన్ ద సెన్స్ లైక్ దట్ ఈస్ ఇన్జస్టిస్ టు విన్నర్ అని చెప్పి అనిపించింది కొంచెం. సో మరి ఇది కాన్సెప్ట్ బిగ్ బాస్లో ఫస్ట్ నుంచి ఉంటే మరి ఇంకా అది మనం ఏం చేయలేం. సో 10 లక్షల్లో 5 మహబూబ్కి ఇస్తాను, 5 చారిటీకి ఇస్తాను అన్నాడు. మహబూబ్ కూడా ఉండి తను కూడా ఆర్ఫనేజ్కి ఇచ్చేస్తాను అన్నాడు. సో మొత్తం 10 లక్షలు ఆర్ఫనేజ్కి, 5 నావి, 5 మహబూబ్ అని చెప్పాడు అనమాట సోహెల్. సో వీళ్ళిద్దరిని కాదని చెప్పేసి 10 లక్షలు మీ తరపున నేను ఇస్తాను, నువ్వు ఈ పాతగా ఇంటికి తీసుకెళ్ళిపో అని చెప్పారు నాకు. సో తర్వాత లక్ష్మీ రాయ్ డ్యాన్స్ మెడలీ చేసింది, తనది కూడా బాగుంది. సో తర్వాత బ్రేక్ ఇచ్చి తర్వాత తమన్ పెర్ఫార్మెన్స్ మ్యూజిక్ ఇచ్చారు. సో ఇదంతా మ్యూజిక్ ఇది కొంచెం అంటే ముందు వీళ్ళు ఫిల్లర్స్ కోసం చేసినట్టున్నారు. చిరంజీవి వచ్చిన తర్వాత మొత్తం మార్చేసి, చిరంజీవి ఎపిసోడ్ చాలా ఉంది, దాన్ని అంతా ఫుల్ ఎడిట్ చేయాల్సి వచ్చిందేమో అనిపించింది. అదంతా రేపు అన్సీన్లో వేస్తే బాగుండేమో అనిపిస్తుంది అనమాట నాకు. సో ఏం చేస్తారో చూడాలి మరి. సో తర్వాత ట్రోఫీ రివీల్ చేయడానికి ధీరా ధీరా పాట పెర్ఫామ్ చేశారు. అమేజింగ్గా డ్యాన్స్ కంపోజ్ చేశారు ఈ పాటకు మాత్రం. దీని ట్రోఫీ కూడా చాలా బాగుంది, అంటే ఎప్పట్లో కొంచెం అంటే నార్మల్గా కాకుండా చాలా ఎక్స్ట్రాడినరీ డిజైన్ చేశారు అనమాట. వండర్ఫుల్ అనిపించింది చూస్తే. సో అభి అండ్ అఖిల్ని తీసుకురావడానికి హౌస్లోకి వెళ్ళారు. నాకు ఇద్దరు కూడా హౌస్ అంతా తిప్పి చూపించారు. మై బెస్ట్ ఫ్రెండ్, మై బిగ్ బ్రదర్ అండ్ ఇండస్ట్రీకి బిగ్ బాస్ మెగాస్టార్ అంటూ మెగాస్టార్ని వెల్కమ్ చేశారు ట్రోఫీ ఇవ్వడానికి. బ్రదర్స్ ఇద్దరు కూడా మంచి కాసేపు కామెడీ చేసుకున్నారు వెయిట్ సైజ్ మీద, వెయిట్ ఫిట్నెస్ గురించి. సో సీజన్ 3కి 4కి తేడా ఏంటంటే మాస్టర్ ఉండే ఏం లేదు అని అన్నారు. ఏం లేకపోవడం ఏంటి, మా 60 ఇయర్ క్లబ్లోకి వచ్చేసారని సంతోషిస్తే ఆయన మెయింటెనెన్స్ చూస్తే మాత్రం చాలా కుళ్ళు అనిపించింది నాకు అని చెప్పి. అంటే మెగాస్టార్ అసలు ఆయన స్టైల్ కానీ, ఆయన అలక కానీ, చిలిపితనం కానీ అవన్నీ కూడా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి కదా, వేరే రేంజ్లో ఉంటాయి. అలాగే ఆయన చేయటం మాత్రం అంతా చాలా బాగుంది అనమాట. సార్ ఇది ఓన్లీ ఆడవాళ్ళ కోసం సార్, మీ గురించి కాదని, మీ కాంపిటీషన్ కాదని అంటే నాగార్జున నవ మన్మధుడు అది ఏజ్లో కూడా అని చెప్పారు చిరంజీవి. సో అన్ని సీజన్స్ మీరే చేయాలని నా కోరిక, ఇంకా 6, 7, 8 అన్ని సీజన్స్ మీరే చేయాలని చెప్పారనమాట. దీనివల్ల ఈ బిగ్ బాస్ వల్ల నెంబర్ 1 ఛానల్ ఏంటంటే మీరు మీ పెర్ఫార్మెన్సే కారణం అని హౌస్ మేట్స్ కూడా చెప్పారు. సో తెలుగు ప్రజలు మీ షోని ఓన్ చేసేసుకున్నారని చెప్పారనమాట. సో నాకు జర్నీ ఎలా ఉందో చూడాలని అడిగారు. నాకు ఏమి చూపించారు, సింప్లీ సూపర్, వెరీ ఎంటర్టైనింగ్. సరే మా టాప్ 2 అని చెప్పేసి పరిచయం చేస్తే, అభి నువ్వు నుంచున్నావేంటి, సోఫా వేసుకోవాలి కదా, మర్చిపోయారు వేయటం, సోఫా వేయటం అని చెప్పానని నవ్వించారు అనమాట. కౌచ్ పొటాటో అని అంటూనే నీ బిహేవియర్ చాలా కంపోజ్డ్గా చాలా బాగుంటుంది, దట్స్ వై యూ వన్ అని, ఈ స్టేజ్ వరకు వచ్చావని చెప్పి చాలా మెచ్చుకున్నారు చిరంజీవి. అలాగే అఖిల్ని చూస్తున్నప్పుడు అందరి అటెన్షన్ గ్రాప్ చేసేసావు, చాలా టాస్క్లన్నీ కూడా చాలా ఎనర్జెటిక్గా ఆడేవాడివి. స్నేహాన్ని ఆత్మీయతని పంచడం, ప్రేమల్ని ఆత్మీయతని అభిమానాన్ని అనడంలో ప్రేమని మోనల్ని కలిపి పలికారు. ప్రేమ మోనల్ని ఏంటేంటి సార్ అంటే అది నాకు 1-2 సార్లు అడిగి దాని చుట్టూ కొంచెం మోనల్ని ప్రేమని కలిపి కాస్త కామెడీ చేశారు, ఫన్ చేశారు. బట్ అట్ ద సేమ్ టైం చిరంజీవి కూడా అక్కడ హింట్ ఇచ్చారనమాట. ఏంటంటే అదే అఖిల్ తోటి నువ్వు ఫస్ట్ అంతా చాలా బాగా ఆడావు, లాస్ట్ 2-3 వీక్స్ కొంచెం నువ్వు అది టికెట్ ఫినాలే వచ్చేసేటప్పటికి నీకు లాస్ట్ వీక్లో నీకు అటెన్షన్ తగ్గిపోయింది, అంతకుముందు అంతా నువ్వే అటెన్షన్ గ్రాప్ చేసుకునేవాడివి. సో లాస్ట్ వీక్లో నీకు అది టికెట్ ఫినాలే రావడంతో నువ్వు అటెన్షన్, నీ స్క్రీన్ స్పేస్ తగ్గిపోయింది, కొంచెం డల్ అయ్యావనిపించింది అని చెప్పి అక్కడే హింట్ ఇచ్చేసారు, నీకు సెకండ్ ఉండబోతున్నావు అన్న టైప్లో. సో మరి అఖిల్ కదా అర్థమైందో లేదో తెలీదు. తర్వాత సోహెల్తో మాట్లాడుతూ కథ వేరమ్మా అని నా సినిమాలో పెట్టుకుంటాను, మీ అనుమతి కావాలి అని చెప్పాడు. సార్ అడుగుతారేంటి సార్ అని సోహెల్ బాబు సిగ్గుపడిపోయాడు. అండ్ చిరు ఆ కథ వేరమ్మా అనే పలకటం, ఆ మేనరిజంని పలకటం కూడా చాలా బాగా చేశారనిపించింది నాకైతే. సో సోహెల్ కోసం సురేఖ గారు మటన్ బిర్యానీ చేసి పంపించారంట. సో ఎవరు నమ్మలేదు, అంటే కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది. సో వీడియో క్లిప్పింగ్ చూపించారు, ఆ మటన్ బిర్యానీ మండి దాన్ని థమ్ చేసిన డిష్ అవన్నీ చూపించారనమాట. సాలని కూడా తీసుకొచ్చారట, సాలని చూపించి పంపించారు నీకోసం అని చెప్పేసి చెప్పారు. అప్పటికే కళ్ళనీళ్ళు పెట్టేసుకున్నాడు. సార్ నాకు సినిమాకి సపోర్ట్ చేయండి సార్ అంటే, ఏం చేయమంటావు చెప్పు అని అడిగారు. ఆడియో రిలీజ్ అని అంటే నా చేతుల మీద నేను చేస్తాను, వీలైతే నాకు చిన్న క్యామియో రోల్ ఇవ్వు అంటే నేను చాలా మంచి సినిమా తీస్తాను సార్ అని చెప్పాడు అనమాట. సో వీలైతే నాకు చిన్న క్యామియో రోల్ ఇవ్వు అని చెప్పానన్నారు. అసలు థియేటర్కి 5-10 కాదు 1000 మందిని ఇంటికే వస్తారని చెప్పేసి సోహెల్ అని అన్నారు అనమాట. సో సోహెల్కి మాత్రం విన్నర్ అభి కన్నా చాలా ఎక్కువ వరాలు దొరికినట్లే అనిపించింది నాకైతే. సో హర్యానా ఉండి ఆ చిరు కార్తో ఫోటో దిగిందట ఒకప్పుడు. ఇప్పుడు మీరు నా పేరు మాట్లాడుతున్నారంటే ఐమ్ సో హ్యాపీ అని చెప్తే, గ్లోరీ యువర్ లైఫ్ విల్ బి గ్లోరియస్ అంట. చిరు స్టైల్ ఆఫ్ పంచ్ అనమాట ఇది, రిథమిక్ పంచ్. సో హారిక వాట్ ఏ లవ్లీ నేమ్, నేను చాలా కనెక్ట్ అయ్యాను అక్కడ. అసలు తన మ్యానరిజమ్స్, తన బిహేవియర్ అసలు బాబా చంపేశారు స్టేజ్ మీద. అండ్ ఆ పేరుతో అని చెప్పేసి ఐ లవ్ యూ హారిక అని చెప్పి పాట వేశారనమాట, ఇందువదన కుందరదన పాట.
బ్యాక్గ్రౌండ్లో. సో అది పాడేస్తున్నారు ఇక తన స్టెప్ వేసేస్తూ. సో నువ్వు లాస్ట్ వరకు నిలబడ్డంలో నీ స్వయం శక్తే కారణం. సో మన ఇండస్ట్రీలో నువ్వు కూడా ఓ తారలా వెలిగిపోవాలని చెప్పి హారికని కూడా బ్లెస్ చేశారు. సో మోనాల్, నీ నవ్వంటే చాలా ఇష్టం, కానీ నువ్వు ఎందుకమ్మా అన్నిటి ఏడ్చేదానివి, కానీ ఇప్పుడు కొంచెం గట్టిపడ్డావు, నువ్వు అప్పుడు మొదట్లో ఏడ్చేదాన్ని కానీ ఇప్పుడు కాస్త తగ్గించావు, నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండని చెప్పారు. అవినాష్నేమో నువ్వు ఎంటర్టైన్ చేస్తూ బాగా చేసావు, కానీ రాను కొంచెం కోపం పెరిగింది, అసహనం పెరిగింది అని రాజబాబుతో పోల్చి నువ్వు ఆ స్టేజ్కి రావాలని చెప్పి దీవించారు. అండ్ లాస్యని, నువ్వు మా ఇంటి సభ్యురాల్లో ఉంటావు, కానీ నేను లాస్య అక్క అని అంటాను. నాకు సార్ కూడా అదే అంటారు, నువ్వు లాస్య చెల్లి అంటే బాగోట్లేదమ్మా, అది లేదు, రైమ్ లేదు, బాగాలేదు, రైమింగ్ లేదు ఆ వర్డ్, లాస్య అంటే పర్ఫెక్ట్ సూట్ అయిందనంట. సో అలా నవ్వించేశారు. సో మెహబూబ్, యువర్ ఎ డైనమిక్ బాయ్, యువర్ ఎ జమ్ ఆఫ్ ఎ బాయ్. నేను చూస్తుంటే నేను చిన్నప్పుడు సినిమాల్లోకి రావాలని నా ఆస్పైరింగ్ అని అప్పట్లో నా తప్పన ఎలా ఉండేదో నాకు అదంతా గుర్తొస్తుంది. యూ ఆర్ రిమెంబరింగ్ మై చైల్డ్హుడ్ అండ్ ఆ రోజులు నేను ఎంత కష్టపడానో నీవు అలాగే కష్టపడుతున్నావు, నీ డాన్స్ కూడా అద్దరగొట్టేస్తున్నావు, చాలా బాగా చేస్తున్నావు డాన్స్ అని చెప్పి గ్రేస్ఫుల్గా అని చెప్పి మెచ్చుకున్నారు. అసలు చిరంజీవి డాన్స్ గురించి మెచ్చుకున్నా అంటే మెహబూబ్ జన్మ ధన్యం అనిపించింది అనమాట నాకైతే మాత్రం. సో మంచితనం గురించి కూడా చాలా మెచ్చుకున్నాను అనమాట. నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే, నువ్వు సోహెల్కి నీకు ఇస్తానని డబ్బులు అతను వెనక్కి ఇచ్చేసి నేను నీకు 10 lakhs ఇచ్చింది ఇప్పుడే ఇచ్చేస్తానని చెప్పేసి స్టేజ్ మీదే 10 lakhsకి చెక్ రాసి ఇచ్చేసారు. నీ సొంతానికి ఖర్చు పెట్టుకో, మిగిలితే ఏమన్నా వేరే వాళ్ళకి పెడితే పెట్టు అని చెప్పారనమాట. దట్ ఈస్ సో కైండ్ ఆఫ్ ఏం అంటే చిరుని మెగాస్టార్ అని అందరూ ఎందుకు అభిమానిస్తారనేది దట్ ఈస్ వేర్ ఇట్ షోస్. సో దివిని చూసి కూడా తను చాలా సిగ్గుపడిపోయి బాబా మామూలుగా నవ్వించలేదు. సో చాలా బాగుంటుంది అని చెప్పి ఈ టైప్లో ఫుల్ చాలా నవ్వించారు అనమాట. సో తన బిహేవియర్ తోటి సో మామూలుగా నవ్వించలేదు. వేదాళం తెలుగు వర్షన్లో నీకు రోల్ ఇవ్వమని చెప్పాను మా డైరెక్టర్కి. సో ఒక 7-8 monthsలో నీకు కాల్ వస్తుంది, సో షుడ్ టేక్ ఇట్ అని చెప్పి చెప్పారనమాట. సో గంగవ్వ ఇల్లు పని ఎంతవరకు వచ్చిందో చూపించారు, పని మొదలు పెట్టేశారట, ప్లాన్తో సహా చాలా బాగుంది. సో ఇంకా మిగిలిన వాళ్ళతో మాట్లాడినట్టున్నారు కానీ చాలా కట్ చేసేసినట్టున్నారు. అంటే ఇప్పటికే టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 10కి అయిపోవాల్సిన షో 10:30 దాటేసింది అప్పటికే. సో ఇంకా వీళ్ళు ఫైనల్ ఇద్దరిని పిలిస్తే ఇద్దరు వచ్చి చిరుకాళ్ళకి మొక్కారు. ఫైనల్ ఇద్దరు చేతిలో పట్టుకొని నాకు లిఫ్ట్ చేశారు అనమాట. అభి ఈజ్ ద విన్నర్ ఆఫ్ season 4 అండ్ అభికి టీవీఎస్ అపాచీ బైక్ కూడా ఇచ్చారనమాట 25 lakhs క్యాష్తో పాటు. సో అఖిల్ స్పీచ్ ఇచ్చాడు, మామూలుగానే నార్మల్గా చెప్పాడు. అంత అంటే ఇక్కడికి రావటం నాకు చాలా ఇష్టంగా ఉంది అండ్ ప్రేక్షకుల డెసిషన్ యాక్సెప్ట్ చేస్తాను. ద పాపులారిటీ విచ్ ఐ గాట్ ఇస్ సో గ్రేట్ అండ్ మీ పక్క నుంచోవడమే గ్రేట్ అన్నట్లుగా చెప్పాడు. చిరంజీవి కూడా చక్కగా అఖిల్ భుజం మీద చేసి నుంచున్నారనమాట. సో తర్వాత అభి ఇక్కడ కూడా మళ్ళీ ఇంగ్లీష్లో మొదలు పెట్టాడు, నాకు తెలుగు అని గుర్తు చేశాడు. తర్వాత చక్కటి తెలుగులో మాట్లాడాడు, పాదవందనాలు చేశాడు. ఆచార్య దేవోభవ అంటే నా సినిమా ఆచార్యనా అంటే చిరంజీవి గారు, నా సినిమా పబ్లిసిటీ కూడా వస్తుంది అబ్బాయి అని చెప్తున్నారు. సో అభి వాళ్ళ అమ్మగారు ఉండి ఒక బాద్షా అండ్ ఒక చక్రవర్తి ఉన్నారు, మీ ఇద్దరు వారిద్దరిని కూడా అంటే మా పిల్లలిద్దరిని కూడా అంటే అఖిల్ అండ్ అభి ఇద్దరిని కూడా మీలా అవ్వాలని దీవించండి అని అడిగారు అనమాట అభి వాళ్ళ మమ్మీ. నాకు చాలా నచ్చింది ఆవిడ యాటిట్యూడ్, అంటే ఇద్దరిని కూడా పిల్లలు అనే టైప్లో తీసుకుని చెప్పడం చాలా బాగుంది అనిపించింది. సో అభి వాళ్ళ నాన్నగారు వచ్చిన 63 ఏళ్ల లైఫ్లో ఇది నా బెస్ట్ డే అని చెప్పారు అభి వాళ్ళ నాన్నగారు. సో ఇది ఒక చిరంజీవి తర్వాత మైక్ తీసుకుని ఇది ఒక ఆటగా తీసుకోకుండా దీనిలోని ఎమోషన్స్ అవి మన వ్యక్తిత్వాన్ని మలుచుకోవడానికి మంచి అవకాశం. ఈ బిగ్ బాస్ స్టేజ్ వ్యక్తిత్వ వికాసానికి అద్భుతమైన వేదిక. సో ఇలాంటి వాటికి మామూలుగా డబ్బులు ఇచ్చి వెళ్ళాలి, కానీ వీళ్ళు మీకు ఎదురు డబ్బులు ఇచ్చి మరీ నేర్పుతున్నారు. సో వీటిని ఇక్కడే వదిలేసేయకుండా మీరు వీటిని లైఫ్లో ఉపయోగించుకోండి, అలాగే మీ గ్లామర్ కూడా పెంచి మిమ్మల్ని సెలబ్రిటీలు చేస్తున్నారని చెప్పారన్నమాట చిరు. సో ఆ విధంగా ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. సో దిస్ ఇస్ అ గ్రాండ్ ఫినాలే. ఇక మళ్ళీ రేపటి రివ్యూ ఏమీ ఉండదు. సో ఈ రోజుతోటి ఈ బిగ్ బాస్ రివ్యూస్ వీడియోస్ ఖతం. సో వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉండే గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ కూడా ఎనేబుల్ చేసుకోండి. వీధర్కు క్విజ్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మరి బిగ్ బాస్ వీడియోలు లేకపోతే ఇంకా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎందుకు అనుకోవచ్చు, బట్ ప్లానింగ్ ఫర్ మూవీ రివ్యూస్ అండ్ సమ్ ఆఫ్ మై బ్లాగ్ కంటెంట్ టు గివ్ యాజ్ ఆడియో అప్డేట్స్. సో కీప్ పోస్టింగ్ న్యూ వీడియోస్. మేబీ ఎంత ఫ్రీక్వెంట్గా కాకపోవచ్చు, రోజు ఒక్కొక్క వీడియో కాకపోయినా అట్లీస్ట్ వారానికి ఒక 2-3 వీడియోస్ అన్నా కొంచెం మంచి కంటెంట్ అండ్ మూవీ రివ్యూస్ తోటి రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.